పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతును తెచ్చుకున్నారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఎవడు పాలిచ్చే బర్రె, ఎవడు దున్నపోతు, ఎవడు దున్నపోతులాక ఈ రాష్ట్రాన్ని పందికొక్కులాక మెక్కి కూస్తున్నారు. ఎవడు మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని 2014లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతులు అప్పగిడితే 9 ఏళ్ళు గడవకన్నా ముందే 8.5 లక్షల కోట్ల అప్పు చేసిండు. 7,000 కోట్ల దోసుకున్నాడు. ఎవడు దాచుకున్నాడు, ఎవడు ఫామ్ హౌజులు నిర్మించుకున్నాడు, ఎవడు అంతస్తులు కట్టుకున్నాడు, ఎవడు విలాసవంతమైనటువంటి జీవితం అనుభవిస్తున్నాడో 4.5 కోట్ల ప్రజలకు తెలుసు. కేటీఆర్ మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. దున్నపోతులు కాదు, పందికొక్కులు మీరు. చెప్తున్నాం, పందికొక్కుల్లాక ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టినరు, లూటీ చేసినరు. పంపకాల తేడా వచ్చి ఈరోజు మీ చెల్లెలు రోడ్డు మీద వచ్చి మీరు చేసినటువంటి దొంగ పనులు, లంగ పనులు, అవినీతి అక్రమాల గురించి రోజు ఒక సీరియల్ కథనాలుగా ఆమె వెల్లడిస్తుంది. ఈరోజు మీ చెల్లెలకు సమాధానం చెప్పు ముందు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ చెల్లెలకి సమాధానం చెప్పు. ఇట్లా దున్నపోతులు, పందికొక్కు లాంటి ఇక్కడ పడడానికి ఎవరు సిద్ధంగా లేరు. ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ కామెంట్: ఖమ్మంలోని 3 మంత్రులు మోసగాళ్లే, 30% కమిషన్లు తీసుకుంటున్నారు. రేవంత్ రాష్ట్రాన్ని దోచి రాహుల్కు కప్పం కడుతున్నారు. ప్రతి నెల 100 కోట్లు పంపిస్తున్నారని ఆరోపణ. సిగ్గులేనోడా? రాహుల్ గాంధీకి తెలంగాణ రాష్ట్ర ప్రజల కప్పం 100 కోట్లు పంపించాల్సినటువంటి కర్మ లేదా ఆయనకు? నీలాగా ఆయన అమెరికాలో బాత్రూములు గడగలేదు. 1900 సంవత్సరంలోనే వాళ్ళ ముత్తాత మోతీలాల్ నెహ్రూ వజ్రాల వ్యాపారం చేసినటువంటి కుటుంబం కొన్ని వేల కోట్ల రూపాయలని స్వాతంత్రోద్యమం కోసం దారదత్తం చేసిండు. మోతీలాల్ నెహ్రూ అంటే నెహ్రూ వాళ్ళ ఫాదర్ స్వాతంత్రోద్యమంలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. మీ అయ్య ఉటకన ముందే వాళ్ళు కోటీశ్వరం, నువ్వు గుర్తుపెట్టుకో. అటువంటి కుటుంబం వాళ్ళది. 3 తరాలు ఈ దేశానికి ప్రధానమంత్రులుగా వాళ్ళు కొనసాగిండ్రు. అయినా కానీ ఈ రోజుకు వాళ్ళు ఒక సాదాసీదాగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక బంగ్లాలో ఉంటున్నారు. అవే ప్రభుత్వ కార్లు వాడుతున్నారు. నీలేక ల్యాండ్ క్రూజర్లు, బెంజీలు, ఆడీలు, వోక్స్ వ్యాగన్లు వాడట్లేదు. కేవలం 10 ఏళ్ళ అధికారం ఇస్తే మీకు వేల కోట్ల ఆస్తులు, ఒక 1000 తరాలు కూర్చొని తింటే కూడా తరగని సిరి సంపదనని మీరు దోసుకున్నారు. ఏం అవసరం రాహుల్ గాంధీకి? అక్కడక్కడ చూస్తుంటాం మిత్రులారా. ఈరోజు కూడా కేవలం ఒక 5-6 వేల చొక్కా అడుగుతాడు. ఒకసారి చూపించాడు రాహుల్ గాంధీ గారు, ఇట్లా చేతిలో చేయి పెడితే ఇట్లా కిందికి వెళ్తున్నది. అంత సాదాసీదాగా ఉంటాడు. ఒక టీషర్ట్ వేసుకుంటాడు. నీలాగా పొంకనాలు కొట్టాడు. రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. దయచేసి లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులారా ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఈ దేశంలో అత్యంత, నేను చెప్తున్నా కదా, ఈ దేశం 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో ఉన్న కన్నా ఎక్కువ పైసలు ఈ దొంగల దగ్గర ఈరోజు ఉన్నాయి. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. కేంద్ర ఎన్నికల సంఘం ఏ పార్టీ దగ్గర ఎన్నెన్ని అకౌంట్లలో పైసలు ఉన్నాయని చెప్పి చెప్తున్నది. దేశంలోనే అత్యంత దాదాపు 8,000 కోట్ల రూపాయలు బీజేపీ దగ్గర ఉంటే దాదాపు 17,000 కోట్ల రూపాయలకు పైగా ఈ దొంగల పార్టీల, ఈ కల్వకుంట్ల కుటుంబంకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఉన్నాయి. 2వ స్థానంలో బీఆర్ఎస్ ఉంది, 3వ స్థానంలో కాంగ్రెస్ ఉంది. అంటే ఎవడు ఎవరిని దోసుకున్నాడు, ఎవడు ఎవరికి కప్పం కడుతున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. 2009 కన్నా ముందు కేటీఆర్ నీ ఆస్తులు ఎన్ని? నువ్వు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటుంటివి. పొట్ట చేతిలో పట్టుకొని నీవు నీ చెల్లెమ్మ అమెరికాలో ఉద్యోగం చేసేది. మీ అయ్య పాస్పోర్ట్ బ్రోకర్ పని చేసేది. 2004-05 ఆ టైంలో కనీసం కారు ఈఎంఐ కూడా కట్టుకోలేని పరిస్థితి ఉంటే బ్యాంక్ వాడు వస్తే కారుని తీసుకుపోయి గడ్డంలో దాచినటువంటి చరిత్ర మీది. ఈరోజు రాహుల్ గాంధీ గురించి, గాంధీ కుటుంబం గురించి మాట్లాడతావు నువ్వు. వాళ్ళకు అవసరం లేదు, చెప్తున్నాం కదా. వాళ్ళు ఈరోజు కూడా నీలాగా విలాసవంతమైనటువంటి జీవితం గడపట్లేదు. ఈరోజు కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి కార్లలోనే తిరుగుతున్నారని చెప్తున్నాం. ఆయనకు ఆస్తుల మీద, అంతస్తుల మీద నువ్వు రా ఒకసారి ఢిల్లీకి పోయి చూడు. రాహుల్ గాంధీ ఏ ఇంట్లో ఉంటున్నాడు,
ఆయన పార్లమెంటు సభ్యత్వం రద్దయినప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ రద్దు చేస్తే ఆయనకి ఇచ్చినటువంటి ప్రభుత్వ బంగ్లాని కాల్ చేయమంటే ఏడ్చుకుంటూ ఆయన బంగ్లాని కాల్ చేసిపోయి తన తల్లి సోనియా గాంధీ దగ్గర ఉన్నాడు. అంటే ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు ఈ రోజుకు ఢిల్లీలో. ఈ దేశానికి 40-50 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ప్రధానమంత్రులుగా చేసిండ్రు. నీవే కనుక ప్రధానమంత్రి చేసింటే నేను చెప్తున్నా కదా, అమెరికా అధ్యక్షుని కన్నా పెద్ద బంగ్లా కట్టుకున్నావు. కేవలం 10 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి నీవు రాహుల్ గాంధీ గురించి మాట్లాడతావు. సిగ్గులేని సన్నాసులారా, చీరితీని చింతగడతారు మీరు అనుకున్నారు. రాష్ట్ర ప్రజలు పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతును తెచ్చుకున్నారని ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులను బుధవారం ఆయన సన్మానించారు. అంతకుముందు ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడినరట. నీవు లాస్ట్కు నీ జీవితము గదే సర్పంచులు అక్కడక్కడ గెలిచినటువంటి వార్డు మెంబర్లని నువ్వు సన్మానం చేయడానికి తప్పితే దేనికి పనికిరావు. నువ్వు చూడు, నీ అహంకారము, నీ బలుపు, నీ కొవ్వు తగ్గాలే. మనం నిన్ననే చూసినాం. పాపం పెద్ద మనిషి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈయన గారు ప్రచార రథం మీద పోతుంటే ఆయన కింద ఉరుకుతున్నాడు చెప్రాసి లేక. గింత అహంకారం, గింత బలుపు, ఈ మోతెపడతానం ఉన్నదనే నీకు తీసి నేలకు కొట్టిండ్రు. ఇంకా నీకు కొవ్వు తగ్గట్లేదు, ఇంకా బలుపు తగ్గట్లేదు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. కేటీఆర్ మాటలు జాగ్రత్త. రాహుల్ను సీఎంను విమర్శిస్తే ప్రజలే బుద్ధి చెప్తారు. మంత్రి పొన్నం బుద్ధి చెప్పకం కాదన్న చెప్పిండ్రు ఆల్రెడీ. బుద్ధి చెప్పే వాళ్ళ తలకాయ ఏడబెట్టుకోవాలో తెలియకనే ఫామ్ హౌస్లో పోయి పండుకున్నారు. ఫామ్ హౌస్లో నుండి బయటికి వచ్చి మాట్లాడే సాహసం ఆయన చేస్తలేడు. అసెంబ్లీలో వచ్చి మాట్లాడే ప్రయత్నం వీళ్ళు కూడా చేస్తలేరు. వీళ్ళు చక్కదనం చక్కగా చేస్తే అసెంబ్లీకి ఎందుకు వస్తలేరు? ఎందుకు పారిపోయినరు? ఎన్నికల్లో జనం ఓడించిన ఆయనలో మార్పు రాలేదని ఫైర్. కేటీఆర్ ముందు నీ ఇంటి సమస్యలు చక్కబెట్టుకో పొంగులేటి. కేటీఆర్కు మతి తప్పింది ఆది శ్రీనివాస్. అధికారం పోయిన అహంకారం తగ్గలే. ఎమ్మెల్సీ బాలమూరి వెంకట్ తగ్గదు. అధికారం పోయింది, అన్నీ పోయినాయి. 2023లో పాపమని 39 సీట్లు ఇచ్చిండ్రు, అయినా తగ్గలేదు. తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో గుండు 0 ఇచ్చిండ్రు, అయినా తగ్గలేదు. తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్సీల అభ్యర్థులే పెట్టలేదు, అయినా తగ్గలేదు. తన సిట్టింగ్ స్థానాలు కంటోన్మెంట్ పోయింది, జూబ్లీహిల్స్ పోయింది, సర్పంచులు పోయినాయి, అన్నీ పోయినాయి. మొత్తం లాస్ట్కి అంగిలాగా ఒక్కటి మిగిలింది. అయినా కానీ బుద్ధి రావట్లేదు. ఇకనైనా ఈయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని నేను కూడా భగవంతుని కోరుకుంటాను. ఇక అంతకన్నా ఎక్కేం చేయలేం. చూడండి ఒకసారి, మోడీ ఆస్తి 3 కోట్లంట. గత 10 ఏళ్లలో 82% పెరిగిన ప్రధాని ప్రాపర్టీ వాల్యూ. 2014లో రాహుల్ ఆస్తి 9 కోట్లు, 2024లో 20 కోట్లు. ఏం పెరిగింది అలది? మీవైతే చూడు, 2009లో నీ ఆస్తులు ఎన్ని కేటీఆర్? నీ అఫిడవిట్ ఎంత? 2023 ఎన్నికలలో నీది ఎంత? ఎన్ని కోట్లు వచ్చినాయి? ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి చెప్పు. నీవు చేసినటువంటి బిజినెస్లు ఏంటివి? నీవు చేసినటువంటి దందా ఏంది? నీవు చేసినటువంటి దాదాగిరి ఏంది? ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి పైసలు? ఎవనబ్బా సొత్తు? సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడతావు. తెలంగాణ ప్రజలకు అప్పులు మీకు పెరిగినాయి, మీకు ఆస్తులు పెరిగినాయి. ఆస్తులే కాదు, అంతస్తులు పెరిగినాయి. ఈ పైసలు ఎక్కాయి, కొవ్వెక్కాయి, ఇట్లా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇకనైనా ఇది బంద్ చేసుకో.